మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమీన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 25వ తారీఖు ఏప్రిల్ నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నీకు ఆధారము నేనే. దేవుడే తెలియచేస్తున్నటువంటి మాట, నీకు ఆధారము నేనే. సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మనుషుల్ని ఆధారం చేసుకునే బ్రతికే వ్యక్తులున్నారు. వారికి ఉన్నటువంటి బంధు జనాంగాన్ని ఆధారం చేసుకుని బ్రతికే వ్యక్తులున్నారు. వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని బ్రతికే వ్యక్తులున్నారు. వారికి ఉన్నటువంటి శక్తియుక్తుల మీద ఆధారపడి బ్రతికే వ్యక్తులున్నారు. సహోదరుడా, అవన్నీ ఒకానొక సమయం వచ్చేసరికి మనిషికి సాటి మనిషి సహాయము మనిషికి పొందుకున్నడలా మొదటిసారి చూపిన ప్రేమ చివరి వరకు ఆ ప్రేమ కనబడదు. అలాగే నీవు నీ విశ్వాస జీవితములో, భక్తి జీవితములో నీవు ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు దినదినము నీలోని భక్తి పొదునవుతూ ఉంటుంది. ఒక ఆకారము లేనటువంటి ఒక రాయిని తీసుకుని కొంత దూరము దానిని అలాగే రోడ్డుకు లేక నడిపిస్తూ ఉన్నప్పుడు ఆకారము లేని తాను ఒక చక్కని గుండ్రని ఆకారము గలగా మారినట్లు భక్తి జీవితంలో కూడా దేవుని యందు భయభక్తులు, క్రమశిక్షణ, దేవునికి లోబడి బ్రతుకుతూ నీవు నడిచిన ఎడల ఆయన అంటున్నాడు, నేను నీకు ఆధారంగా ఉంటాను, నీకు నేను ఆధారంగా ఉంటాను. లోకంలో మనం ఆధారం చేసుకున్నవి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుణ్ణి ఆధారం చేసుకుని ఉంటే ఎన్నటికీ మోసపోరు, ఎన్నటికీ కృంగిపోరు, ఎన్నటికీ ఒంటరివారు కారు. ఎందుకనగా ఇక్కడ దేవుడున్నాడు, నీవు వెళ్ళే లోకంలో కూడా దేవుడున్నాడు. నువ్వెక్కడికంటే అక్కడ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దైవ గ్రంథంలో యోసేపుకు దేవుడు తోడుగా ఉండనుంటుంది. యోసేపు తన జీవితంలో ఎక్కడున్నాడు ఎక్కువ కాలం మనం గమనించితే బాల్య దిశలో, సహోదరుడా, కష్టాల్లో ఉన్నాడు, అవమానాల్లో ఉన్నాడు, ఒంటరితనంగా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, నిందలు మోపబడి ఉన్నాడు. అప్పుడు దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. తాను ఆధారం చేసుకుంది దేవుణ్ణే గనుకనే కాలు చిక్కుబడకుండునట్లు ఏ నోరైతే, ఏ గృహమైతే తన మీద నింద వేసి తనను తృణీకరించి జైలు పాలు చేసిందో, ఎక్కడైతే అవమానించబడ్డాడో అక్కడే ప్రధానమంత్రిగా దేవుడు అతనిని నిలబెట్టాడు. సహోదరుడా, ఎక్కడ నీవు అవమానపడ్డావు? సహోదరి, ఎక్కడ అవమానపడుతున్నావు? నీవు ఆర్థికంగా అవమానపడుతున్నావా? ఓడిపోయినటువంటి వ్యక్తిగా బ్రతుకుతున్నావా? కృంగిపోయినటువంటి స్థితిలో నీవు ఉన్నావా? నా యేసయ్య ఈ ఉదయకాలం ముందు నీకు తెలియచేస్తున్నటువంటి మాట, ఎక్కడైతే అవమానపడ్డావో, ఎక్కడైతే పోగొట్టుకున్నావో అక్కడే నీవు తిరిగి పొందుకుని ఆశీర్వాదకరంగా ఉండునట్లు దేవుడు నిన్ను ఆయన కృపలో బలపరిచి భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు అయా. ఇత్తబడ్డ వాక్యం ప్రకారం బిడ్డలు జీవించేటట్టు ప్రతి వారిని ఆత్మచేత నింపి కృప చూపమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడైండి అంబడిచి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు